నమస్కారం. ప్రభుత్వ పనుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? లేదా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారా? మీ సమస్యకు సరైన పరిష్కారం దొరకట్లేదా? అయితే ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన గొంతును ఎలా వినిపించాలో, మన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో అన్నీ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన సమస్యను ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదనే భావన చాలాసార్లు కలుగుతోంది, అవునా? మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. కానీ దీనిక్కూడా ఒక సరైన మార్గముంది. ఆ మార్గం గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు సమస్యేంటి? దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిష్కారమేంటి? ఆన్లైన్లో లేదా ఫోన్లో ఫిర్యాదు ఎలా చెయ్యాలి? చేసిన తర్వాత ఏం జరుగుతుంది? చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూసేద్దాం. సరే, ముందుగా అసలు ఎలాంటి సమస్యల గురించి మనం అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చో అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన సమస్య ఏంటో స్పష్టంగా తెలిస్తేనే సరైన చోట దాని గురించి చెప్పగలుగుతాం. ఇక్కడ చూస్తున్నవే కొన్ని ఉదాహరణలు మాత్రమే అనుకోండి. ప్రభుత్వ పథకాలు అందడంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఎవరైనా అధికారులు లంచమడిగినా, ఊర్లో రోడ్లు బాగాలేకపోయినా, హాస్పిటల్ కావాలని అడగాలన్నా, భూమి రికార్డులో తప్పులున్నా, ఇలాంటి ఎన్నో సమస్యలపై ఫిర్యాదు చెయ్యొచ్చనమాట. మరి ఈ సమస్యలన్నింటినీ వినిపించడానికి ఒక అధికారిక మార్గముందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికోసమే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వేదికము ఏర్పాటు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే ఏపీసీఎంపీజీఆర్ఎస్ అనేది మనలాంటి పౌరుల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. దీని ద్వారా మధ్యలో ఎవ్వరూ లేకుండా నేరుగా మన సమస్యల్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇది మనందరి కోసం ఏర్పాటు చేసిన ఒక అధికారిక ఛానల్. రైట్, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న సెక్షన్కొచ్చేశాం. అసలు ఫిర్యాదును ఎలా నమోదు చెయ్యాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది అనుకున్నంత కష్టమేమి కాదు, చాలా సులభం. అందరికీ వీలుగా ఉండేలా ప్రభుత్వం 3 వేర్వేరు మార్గాలను అందుబాటులో ఉంచింది. 1 ఫోన్ ద్వారా, 2 ఆన్లైన్లో, లేదా 3ది నేరుగా కార్యాలయానికి వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. అన్నింటికంటే సులభమైన మార్గం ఈ టోల్ ఫ్రీ నంబర్ 1902కి కాల్ చేసి సమస్య ఏంటో వివరంగా చెప్తే చాలు. అక్కడ ఆపరేటర్ మన ఫిర్యాదును నమోదు చేసుకుంటారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కాల్ అయిపోయాక మీ ఫిర్యాదుకు సంబంధించిన రెఫరెన్స్ నంబర్ను అడిగి నోట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఇంటర్నెట్ వాడటం తెలిస్తే ఈ పద్ధతి చాలా ఈజీ. pgrs.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. మన ఆధార్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అక్కడ మీ సమస్య వివరాలను టైప్ చేసి దానికి సంబంధించిన ఫోటోలు లేదా డాక్యుమెంట్లేమైనా ఉంటే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడమే. సబ్మిట్ చేశాక ఒక గ్రీవెన్స్ నంబర్ వస్తుంది. అది చాలా ముఖ్యం, జాగ్రత్తగా దాచుకోవాలి. లేదు, నేరుగా అధికారులతోనే మాట్లాడాలి అనుకుంటే లేదా ఆన్లైన్ సదుపాయం అందుబాటులో లేకపోతే ఈ మార్గాలున్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం జరుగుతుంది కదా, అక్కడ నేరుగా అధికారులకు మన వినతిపత్రమివ్వొచ్చు. లేదా మన సమస్యను ఒక లెటర్లాగా రాసి అవసరమైన కాగితాలు జతచేసి అమరావతిలోని సచివాలయానికి పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు. సరే, ఫిర్యాదైతే చేసేస్యాం. మరి ఆ తర్వాత ఏంటి? మన ఫిర్యాదు ఏ స్టేజ్లో ఉంది, అసలు దాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఆ ఫిర్యాదు నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఆ ఒక్క నంబర్తోనే మన ఫిర్యాదు స్టేటస్ ఏంటో తెలుసుకోగలం. మన ఫిర్యాదు ఏ అధికారి దగ్గర ఉంది, దానిపై ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఇలాంటి వివరాలన్నీ ఆ నంబర్ ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఒక ఫిర్యాదు పరిష్కారానికి పట్టే సమయం 90 రోజులు. ప్రభుత్వం ఈ టైంలైన్ను ఫిక్స్ చేసింది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లో కూడా స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ 90 రోజులు దాటిపోయినా మన సమస్యకు పరిష్కారం దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి? అస్సలు కంగారుపడాల్సిన అవసరం లేదు. దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. మన సమస్య పరిష్కారం కాకపోతే మన ప్రయాణం అక్కడితో ఆగదు. మన ఫిర్యాదును ఇంకొంచెం పైస్థాయి అధికారుల దగ్గరికి తీసుకెళ్లొచ్చు.
దీన్నే ఎస్కెలేషన్ అంటారు. ఈ టేబుల్లో చూపించినట్టు ముందుగా స్థానిక అధికారి, అక్కడ కాకపోతే జిల్లా స్థాయి, అక్కడా పని అవ్వకపోతే రాష్ట్ర స్థాయి, చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్లే హక్కు మనకుంది. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. ఈ ముఖ్యమైన పాయింట్లు మనకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫిర్యాదు చేయటానికి 3 మార్గాలున్నాయి: ఫోన్, ఆన్లైన్ లేదా నేరుగా వెళ్లడం. ఏ పద్ధతిలో చేసినా గ్రీవియన్స్ నంబర్ తీసుకోవటం మర్చిపోవద్దు. ఆ నంబర్తో స్టేటస్ ట్రాక్ చెయ్యొచ్చు. ఇచ్చిన టైంలో పరిష్కారం దొరకకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే హక్కు మనకుంది. గుర్తుంచుకోండి, ఈ వ్యవస్థ అనేది కేవలం ఒక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ కాదు. అది పౌరులుగా మనకున్న ఒక హక్కు, ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే ఒక సాధనం. కాబట్టి మరోసారి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోవద్దు, మన గొంతును వినిపిద్దాం. ఎందుకంటే ఒక్కోసారి మనం చేసే ఒక్క ఫిర్యాదే పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది.